ఓకే 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 బాలాజీ యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యాసాగర్ రెడ్డి గారు. నమస్తే విద్యాసాగర్ రెడ్డి గారు. ఇక ఒక్క నిమిషం కత్తి వెంకటస్వామి గారు, మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, దయచేసి వెహికల్ కొంత పక్కగా ఆపుకుంటే మంచిది, మనకి కొంచెం సిగ్నల్ ఇష్యూలో ఉంది. ఆపుకున్నాను. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. విద్యాసాగర్ రెడ్డి గారు మీరేమంటారు? ముందుగా ప్రైమ్ డే 90 వారికి నమస్కారం. దీంట్లో పాల్గొన్నటువంటి మిత్రులకు కూడా స్వాగత శుభాకాంక్షలు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజలకు, ముఖ్యంగా ప్రధానంగా రైతులకి జరుగుతున్న తీరు, అనుభవిస్తున్నటువంటి అనుభవాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక పార్టీని దూషించడం, ఆ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చేదాకానే మాటలు, హామీలు, ఆశలు, వచ్చిన తర్వాత అన్ని మొత్తం అడియాశలు. ఇది ఈ ప్రభుత్వాలలో జరుగుతున్నటువంటి తీరు. తెలంగాణలో కరువు, కాటకాలు, నష్టాలు చాలా ఉన్నాయి. నేను ఈ మధ్య కాలంలో కూడా ఉత్తర భారతదేశ పర్యటన కూడా పోయించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విధి విధానాలు, మన దగ్గర ఉన్నటువంటి విధి విధానాలు, రైతులకు అందుతున్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెంట్ గా కనబడుతున్నాయి. వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నతమైన పంటలని పండించి విలువగల పంటలను పండించాలనేటువంటి దృక్పథంతో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అక్కడ ముందంజలో వెళ్తున్నారు రైతులు. అయితే విద్యాసాగర్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే పూర్తి చేసుకుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కూడా ఈ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నేను ఉత్తర భారతానికి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి విధానాలకి ఇక్కడ పూర్తి విరుద్ధంగా నడుస్తుందంటూ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఏంటి గతంలో బీఆర్ఎస్ లో కూడా అలాగే ఉందా? కానీ బీఆర్ఎస్ మేము ఉన్నప్పుడు రైతు రాజ్యం నడిచింది, రైతులంతా సుభిక్షంగా ఉన్నారని చెప్తుంది కదా. సరే, ఒకటే మాట చెప్తున్నాను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏనాడు కూడా సరి అయినటువంటి లాభం జరగలేదు. ఇది అక్షర సత్యంగా చెప్తున్నా. నేను ఒక రైతునే. నేను ఈ వరి వేసేట పొలంలో ట్రాక్టర్ పట్టుకుని స్వయంగా దున్ని పనిచేసేటువంటి రైతుగా చెప్తున్నాను. నేను ఏదో రాజకీయ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు. నేను ప్రతిరోజు కూడా పొలంలోకి వెళ్ళిపోతాం. పొలంలో జరుగుతున్న తీరేంతో తెలుసు కాబట్టి పనిచేసేటువంటి రైతుగా నేను చెప్తున్నాను. గతంలో ఉన్నటువంటి పార్టీ కూడా 9 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన లోపల అనేక రకమైన హామీలు ఇచ్చారు తప్ప కానీ ఏనాడు కూడా అవి పరిపూర్ణంగా చేయలేదు. రైతు రుణమాఫీలు చేస్తామన్నారు, సరైన సమయంలో చేయలేక విపరీతమైనటువంటి రోజులు గడపడం మూలంగా బ్యాంకులకు మిత్తిగట్టలేనటువంటి పరిస్థితుల్లో రైతులు దిగజారిపోయి చివరికి ఆ రైతులకి అప్పు కూడా పుట్టని పరిస్థితికి అలాంటి ప్రభుత్వంలో ఒక నియమం. రెండవది, రైతు బంధు ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఎకరానికి 5,000 ఒక పంటకి, సంవత్సరానికి 10,000 ఇచ్చినటువంటిది నిజమే. కానీ దానిలో ఒక్కసారి లెక్క చూసినట్టయితే 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి పంట చేతికి రాగానే 4,800 రూపాయలు నికార్సుగా కటింగ్లు పెట్టి తీసుకున్నటువంటిది కోకొల్లలుగా ఉన్నాయి. రైతులు ఏడ్చి పెడబొబ్బకి మొత్తుకొని రాస్తారాకులు చేసి ఎవరు ఏం చేసినా ఎకరానికి 4,800 చొప్పున పంట రాగానే ఎకరానికి ఒక 10 అంటే క్వింటాలకు 10 కిలోల చొప్పున ధాన్యాన్ని కటింగ్ చేసి పైసలు తీసుకున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రైతుకు ఇచ్చింది ఏం లేదు, తర్వాత ఇచ్చినమనే పేరు మాత్రం ప్రపంచానికి తెలియజెప్పుకునేటువంటి ప్రచారం చేసుకున్నారు తప్ప రైతుకు లాభం లేదు. ఓకే.